నమస్కారం అండి. వెంకట చాగంటి గారికి నమస్తే. నా పేరు కోటేశ్వరరావు అండి. నేను వినుకొండ ప్రాంతంలో, పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో ఉంటాను, ఆంధ్రప్రదేశ్. నేను 2010 నుంచి ఆర్య సమాజంలో ఆర్య సమాజం పరిచయం అయింది నాకు. ఆర్య సమాజం పరిచయం అయిన తర్వాత ఈ నిత్య అగ్నిహోత్రం చేయటం మొదలుపెట్టాను. ఆ నిత్య అగ్నిహోత్రం చేస్తూ నాకు ఈ మార్గాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కొంత దర్శన శాస్త్రం, యోగ దర్శనము, సాంఖ్య దర్శనంలో కొంత చెప్పారు. ఆ తర్వాత నాకు జిజ్ఞాస కలిగి నేను మహర్షి దయానంద సరస్వతి గారు స్థాపించినటువంటి పరోపకారిణి సభ నడుపుతూ ఉన్నటువంటి ఋషి ఉద్యానంలో వేద గురుకులంలో దర్శన శాస్త్రాలు చదువుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి హర్యానాలో నడుపుతూ ఉన్నటువంటి రామ్లాల్ కపూర్ ట్రస్ట్ వాళ్ళు నడుపుతూ ఉన్నటువంటి వ్యాకరణ గురుకులం అది. ఆ వ్యాకరణ గురుకులంలో కొంత వ్యాకరణం నేర్చుకున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రచారం చేద్దామని తిరుగుతూ ఉండగా మన శ్యామలరావు గారు, ఇంకా కొంతమంది ఆర్య సమాజికులు అట్లా పరిచయం అయినారు. ఈ శ్యామలరావు గారు పరిచయం అయిన తర్వాత ఈ సంవత్సరం మాందా తుఫాను వచ్చింది. ఆ మాందా తుఫాన్లో మీ యొక్క నిర్వహణలో శ్యామలరావు గారు మాందా తుఫాను యజ్ఞం చేయాలని చెప్పేసి నన్ను తీసుకుని పురోహితునిగా మచిలీపట్నంలో యజ్ఞం చేయించారు. అది మనం సక్సెస్ అయ్యాము. నాకు అంతకు ముందు నుంచి కూడా ఒక ఆలోచన, వేద ప్రచారం ఊరూరా తిరిగి, ఒక వాహనం ఒకటి కొనుక్కొని ఊరూరా తిరిగి వేద ప్రచారం చేయాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞం యొక్క మహత్వం ప్రజలకు తెలియచేయాలి. అట్లా ఆ జనానికి అదంతా కూడా పరిచయం చేస్తూ, ఇప్పుడు ఈ కులమత భేదాలు లేకుండా వేదం చదువుకోవాలి అనేటటువంటి విధానంలో ఒక గురుకులం స్థాపించాలనేటటువంటిది కూడా నా ఆలోచన. ఈ ప్రచారంలో వస్తూ ఉన్నటువంటి ధనాన్ని ఆ గురుకులానికి పెట్టి, ఆ గురుకులం పెట్టి గురుకుల పోషణ చేస్తూ, అందరికీ కులమత భేదాలు లేకుండా ఎవరైతే ఈ యొక్క వేదం నేర్చుకోవాలి అనే ఆసక్తితో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పిలిచి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకుని ఈ వేదం నేర్పాలి. ఈ యొక్క సంస్కృతము, దాని యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి విధానం అంతా కూడా వారికి నేర్పించి ప్రచారకులుగా, ఆచార్యులుగా తయారు చేయాలనేది నా యొక్క ఆశయం. ఈ ఆశయానికి ఈ ప్రచారంలో వస్తూ ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కూడా జోడించి అక్కడ ఒక వేద విద్యాలయం స్థాపించాలి అనేది నా ఆలోచన. వినుకొండ ప్రాంతంలో కొచ్చెల అనే ఒక పల్లెటూరులో 2 ఎకరాల భూమి కొన్నాను. అక్కడే దానికి చుట్టూ ఫినిషింగ్ వేయడం కూడా జరిగింది. అక్కడ ఒక బోరు కూడా వేశాను. దాని యొక్క రూముల నిర్మాణం అవి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రచారంలో వచ్చేటటువంటి ధనం మొత్తం కూడా అక్కడ ఆ రూములు కట్టి వేద పాఠశాల పెట్టి అక్కడ ఆ వేద ప్రచారాన్ని చేయాలనేది నా యొక్క ఆసక్తి. దయచేసి దీనికి సంబంధించినటువంటి మీ సలహాలు, మీ యొక్క సహాయం ఏదైనా మీరు నాకు మార్గదర్శనం చేయగలరని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. నమస్కారం అండి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. కోటేశ్వరరావు గారు చెప్పింది విన్నారు కదండి. ఆయన 2010 నుంచి ఆర్య సమాజంతో పరిచయమై, ఆ తర్వాత ఆయన ఈ దర్శనాలు కొన్ని నేర్చుకున్నారు. ఆ దర్శనాలు నేర్చుకొని ఆ దర్శనాల్ని ఉపయోగించి కాస్త ప్రచారం చేసి, వేద ప్రచారం చేద్దాము, వేద ప్రచారం చేసి ఊరూరా తిరిగి ధనం కాస్త కూడగట్టి ఒక వేద పాఠశాల కట్టాలనుకుంటున్నారు వినుకొండ దగ్గర. బాగుందండి, చాలా బాగుంది ఐడియా. మీరు కూడా కొన్ని దర్శనాలు నేర్చుకున్నాం అంటున్నారు కాబట్టి. అయితే వేదాన్ని బోధించాలి అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అని తెలుస్తోంది. కానీ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నదే ఇంపార్టెంట్. మీరు ఉత్సాహపరిస్తే కొంతమంది చేరతారు. కానీ దానికి ఒక పాలసీ, దాని యొక్క కరికులం పెట్టుకోవాలి. వేదం నేర్చుకోవాలంటే కరికులం ఉండాలి. సో అన్నిటికంటే సులభమైంది వేదంలో నేర్చుకునేది మొదటిది సంస్కృతం. చాలా సులభం అన్నమాట. అంటే మాట్లాడటం, సంస్కృతం రాయటం, సంస్కృతం గురించి కొన్ని మనం మామూలు తెలుగులో ఎట్లా మాట్లాడుతున్నామో అట్లా సంస్కృతంలో మాట్లాడే స్కోప్ ఏర్పరచండి మీరు ఫస్ట్. అది ఏర్పరిస్తే ఏమవుతుందంటే తొందరగా సంస్కృతం వస్తుంది. సంస్కృతం సులభమైందనమాట.
సో ఆ తర్వాత మీరు శిక్ష, పాణిని, అష్టాధ్యాయి ఈ రెండు నేర్పించాలి. అప్పుడు కానీ మిగతా సబ్జెక్టులు వెళ్ళలేం. కాబట్టి మనము చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే శిక్ష, అష్టాధ్యాయి నేర్చుకోవడం. కానీ ఇవి నేర్చుకునేటప్పుడు పిల్లలు పారిపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే చాలా కఠినంగా ఉంటుంది అది. సో ఆ రెండు కాస్త నేర్చుకుంటే కానీ మీకు వేదం వంట పట్టదు. సో వేదం వంట పట్టాలంటే ఇది కావాలి. కాబట్టి సులభమైన మార్గం ఏంటంటే మీరు స్టూడెంట్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలంటే మొట్టమొదట సంస్కృతం నేర్పించండి. సంస్కృతంలో వాళ్ళకి మాట్లాడటము చేయటం అది వస్తే కనుక వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపించవచ్చు అని నా భావన. లేదు వాళ్ళంతటా వాళ్ళు మేము వేదం నేర్చుకుంటాం అనే పని అయితే కనుక అప్పుడు శిక్ష అష్టాధ్యాయితో స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు సంస్కృతంతో పని లేదు. ఎందుకంటే శిక్షా అష్టాధ్యాయిలో మీరు చాలా మటుకు సంస్కృతం వస్తుంది మీకు. సో అది పద్ధతి. ఇంకోటి ఏంటంటే దర్శనాలు అన్నవి తర్వాత సబ్జెక్టు. ఎప్పుడైతే మనం శిక్షా అష్టాధ్యాయి ఇలాంటివి నేర్చుకుంటామో ఆ తర్వాత మీరు దర్శనాలు నేర్చుకుంటే బాగుంటుంది. అష్టాధ్యాయి రాకుండా మనకి వేదము వంట పట్టదండి. సో అష్టాధ్యాయిలో చాలా సూత్రాలు మనకి వేదానికి ఉపయోగపడతాయి. కొన్ని సూత్రాలేమో సంస్కృతం మాట్లాడడానికి ఉపయోగపడతాయి. కానీ అష్టాధ్యాయి ముఖ్యంగా వేదం కోసం అన్నమాట. కాబట్టి మనము అష్టాధ్యాయి నేర్పించాలి. కానీ నేర్పించాలి అంటే ఫస్ట్ శిక్ష నేర్పించాలి. శిక్షాశాస్త్రం నేర్చుకున్న తర్వాత అష్టాధ్యాయి. ఈ రెండు నేర్చుకుంటే కానీ వాళ్ళు ముందుకు రాలేరు. సరేనండి అది నేర్పిస్తానండి అన్నారైతే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. మీరు అష్టాధ్యాయి నేర్చుకున్నట్టు ఎక్కడా చెప్పలేదు మీరు మీ టాక్లో. మీరు ఎంతసేపు అది కొన్ని దర్శనాలు నేర్చుకున్నాం, సాంఖ్య దర్శనము, యోగ దర్శనం ఏదో చెప్తున్నారు. సో ఈ దర్శనాలు నేర్చుకున్నా అంటున్నారు. సో దర్శనాలతో అవ్వదు, దర్శన శాస్త్రంతో అవ్వదు. ఫస్ట్ మొట్టమొదట మీరు అష్టాధ్యాయి నేర్చుకోవాలి. శిక్ష అష్టాధ్యాయి మీరు నేర్చుకోవాలి. మీరు కనుక వేద పాఠశాల పెట్టాలనుకుంటే మీరు నేర్చుకోవాలి. కనీసం మీరు కొంతవరకు అవగాహన ఉంటే కనుక దాన్ని మీరు అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళచ్చు. అవగాహన లేకుండా ముందుకు తీసుకెళ్ళలేరు. సో వేదశాస్త్రాలకు ముఖ్యమైనది శిక్ష అష్టాధ్యాయి. మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో చక్కగా రాశారు. ఏమేమి నేర్పించాలి, మొట్టమొదటి ఏం నేర్పించాలి, తర్వాత ఏం నేర్పించాలి, తర్వాత ఏం నేర్పించాలి అనేది స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి మనం ఆ విధంగా ప్రొసీడ్ అవ్వాలండి. ఇంకపోతే మీరు వేద ప్రచారం చేద్దాం అనుకుంటున్నారు, చాలా బాగుంది. వేద ప్రచారానికి కావాల్సింది యజ్ఞము, అది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పనులు అన్నమాట. సో మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి ఎయిమ్గా పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఏదన్నా సరే నేను మీకు సూచించేది ఏంటంటే సంస్కృతం నేర్పించండి. మొట్టమొదట మీరు సంస్కృతం నేర్పిస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకుంటారు. మాట్లాడటం అవి నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పే శిక్ష అష్టాధ్యాయి వాళ్ళకి వంట పట్టచ్చు అని అనుకుంటున్నా. లేకపోతే వాళ్ళు మొదటే రారు అది నేర్చుకుందుకు. మీరు స్కూళ్ళలోకి వెళ్ళి తెలుగు మాస్టర్ పాపం కష్టపడి గ్రామర్ చెప్తూ ఉంటాడు, పిల్లలు నేర్చుకోరు. ఎందుకంటే అది కఠినం కాబట్టి కొద్దిగా. సో అందులో ఇంట్రెస్ట్ ఉండదు. ఇది మొట్టమొదటి పాయింట్. కాబట్టి ఆ పాయింట్ మీరు సాల్వ్ చేసుకోండి. మీరు ఏం నేర్పించాలనుకున్నా శిక్ష అష్టాధ్యాయి లేకుండా వేదం రాదు. సో ఆ రెండు నేర్పించవలసిందే. అది నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవాలి మొట్టమొదట. ఇది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్. ఇప్పుడు మేము వేదం నేర్చుకుంటే మాకు ఏమొస్తుంది అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు దానికి మీరు సమాధానం ఏమిస్తారు? వేదం నేర్చుకుంటే ఏమొస్తుంది అది కావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు నేర్చుకున్నారు, ఎవరేమనరు. కానీ వాళ్ళకి కూడా నేర్పించాలి అంటే వాళ్ళకేంటి, మాకేంటి అని అడుగుతారు. మా ఉద్యోగాలు వస్తాయా, సద్యోగాలు వస్తాయా, ఏమిటి మా పని ఏమిటి? సారీ. సో ఇలా అడుగుతారు వాళ్ళు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? మాకు ఉద్యోగం ఇప్పిస్తావా, మరి వేదన నేర్చుకుంటాం, మాకు ఉద్యోగం ఇప్పిస్తావా, ఇది ప్రశ్న. దానికి మీరు సమాధానం చెప్పగలగాలి. చెప్పలేనప్పుడు మీరు నేర్పిస్తానని నేర్చుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే తప్పితే నేర్చుకోరు. ఇప్పుడు మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ పెట్టాం. దీని ముఖ్యోద్దేశమే వేదం మూలంగా రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ద్వారా ఏదో ఒక ప్రయోగం ద్వారా ప్రజల్లోకి ఇది తీసుకువెళ్ళాలని ప్రయత్నం అనమాట. అనేక ప్రయోగాలు చేశాను. ముఖ్యంగా నేనైతే యజ్ఞం మీద చాలా ప్రయోగాలు చేశాను. ఒకటి ఏంటంటే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ని దూరం చేయటము. రెండోది ఎటువంటి కోవిడ్ లాంటి డిసీజెస్ వస్తున్నప్పుడు యజ్ఞం ద్వారా కొంత నివర్తించటము. అలానే తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు వాటిని డైవర్ట్ చేయటము, వాటి యొక్క శక్తిని క్షీణింపచేయటము. ఇలాంటివన్నీ మేము అనేక ప్రయోగాలు చేసాం, చేసి సక్సెస్ అయ్యాం. సో మీకు తెలుసు, మీరు కూడా మాంతా గురించి మాట్లాడారు. మీరు మాంతా గురించి శ్యామలరావు గారితో కలిసి చేసే అన్నారు. శుభం.
సో ఇలాంటివన్నీ చేశాం కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి అలాంటివి ఇది ప్రయోజనం ఉంది, దీని మూలంగా మీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగమే కాదు మీరు సొంతగా మీరు ఆ, ఆ, ఆ ప్రయోగాలను ఉపయోగించి ధనం సంపాదించవచ్చు అని చెప్పాలి, అని చెప్పగలగాలి. చెప్పగలిగే ప్రవేశం మీకు ఉండాలి, మొట్టమొదట మీరు చేసి ఉండాలన్నమాట. సో అప్పుడే కానీ ప్రజలు ఇష్టపడరు నేర్చుకుందుకు. కాబట్టి ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవు మీద ఏమైనా ఈ ఆవుని రక్షించటం ఎట్లా, ఆవుని మనము ఆవు ద్వారా ఎన్నెన్ని లాభాలు పొందొచ్చు అనేది మీరు ప్రయోగాత్మకంగా చూపించాలన్నమాట. అలానే మీరు ఏవి చేసినా సరే ఇది ప్రయోజనము, వేదంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇవి ప్రయోజనం అని చెప్పగలగాలి. అలా చెప్పడానికి ముందు మీరు కూడా ప్రయోగాలు చేయాలి. ఇవన్నీ ఇష్టం, ఇవన్నీ కూడా యూనో మొట్టమొదట కావాల్సినవి. ఇవన్నీ లేవండి, నేను కేవలము ఒక వేదం నేర్చుకుంటే బాగుంటుంది అందుకే నేర్పిస్తున్నా అంటే మంచిదండి, అలా నేర్పించండి. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నేర్చుకుంటారు అప్పుడు. అంతేకాని మీరు అందరినీ మీరు ఇన్స్పైర్ చేయలేరు వేదం నేర్చుకోమని. కాబట్టి వేదం నేర్చుకోమని ఇన్స్పైర్ చేయాలంటే మీరు ఏదో ఒకటి వేదంలో చేసి చూపించాలి, అప్పుడు కదా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వచ్చేది. సో ఇలాంటి ఇంట్రెస్ట్ కలిగించాలంటే అనేక ప్రయోగాలు చేయాలి. మేము వేదంలో అనేక ప్రయోగాలు చేస్తున్నాం, ఒకటి కాదు రెండు కాదు. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు కొన్ని చెప్పాను నేను, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి చెప్పవలసినవి. సో ఇలాంటివన్నీ మీరు మీ సొంతగా మీరంటూ నిలబడాలి, మీరు ఏదన్నా మీరు కనిపెట్టాలి. కనిపెట్టి నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను వేదం నేర్చుకున్నాను కాబట్టి మీరు నేర్చుకోండి అని చెప్పడానికి వీలవుతుంది. మీరు ఏమీ చేయకుండా వేదం నేర్పిస్తాను అంటే నేర్చుకునే వాళ్ళు ఎవరు? ఆలోచిస్తారు కదా. ఏమండి కోటేశ్వరరావు గారు, ఆలోచిస్తారు కదా ఈ విషయం. సో అందుకని మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ పెట్టిందే దానికోసం. ఏ విధంగా అన్నా సరే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దీన్ని. ఇన్ని ప్రయోగాలు మనం చేసాం, మేము చేసిన తర్వాతనే ఇప్పుడు మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ అని పెట్టి స్టార్ట్ చేసాం. మీరు కూడా అలా ఏదైనా చెయ్యండి ఒకటి. మొట్టమొదట మీరు శిక్ష అష్టాధ్యాయి రెండు మీరు నేర్చుకుని ఉంటేనే మీరు వేద పాఠశాల పెట్టడానికి అర్హులు అవుతారు, లేకపోతే కుదరదు. కోటేశ్వరరావు గారు మీ ప్రశ్నలకు సమాధానం వచ్చాయి అనుకుంటాను. ఇంకా ఏమైనా ఉంటే కనుక అడగండి. అలానే మీ యొక్క కర్తవ్యం ఏదైతే చేస్తున్నారో చాలా అభినందనీయం, చాలా మంచి పని చేస్తున్నారు, అది డౌటే లేదు. కానీ ఏదన్నా సరే ఒక కరికులం రాసుకోండి, ఇది నేర్పించాలి ఇది నేర్పించాలి ఇది అని. దర్శనాలు నేర్పిస్తాను, ఉపనిషత్తులు నేర్పిస్తాను అంటే అది వేదం కాదు కదా. వేదం కాదు అది. అవన్నీ షడ్దర్శనాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా బై పార్ట్స్, కానీ వేదం కాదు. కాబట్టి వేదం నేర్పిస్తాను అనే మాట అన్నప్పుడు శిక్ష అష్టాధ్యాయి రెండు తీరాలి. రెండు నేర్పిస్తే కానీ మీరు ముందుకెళ్ళలేరు. తర్వాత ఛందస్సు, పింగళాచార్య ఛందస్సు ఇలాంటివన్నీ నేర్పించాలి. ఒక్కొక్కటి నిరుక్తము, యాస్కము నిరుక్తం ఉంది, అది కూడా నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తుంటేనే మీకు పిల్లలకి వేదం వస్తుంది, లేదా రాదు కదండి. కాబట్టి ఆలోచితురుగాక. కానీ మీ 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 యొక్క అభీష్టము నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని అదే ప్రార్థిద్దాము. మీరు మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు, కానీ ఒక కరికులం పెట్టుకోండి. లేదంటే నాకు రాయండి, నేను చెప్తాను ఇవి నేర్పించాలండి మొదట అని. అవి నేర్చుకున్నామని మీరు నేర్చుకోవాలి అవన్నీ, లేకపోతే మీరు నేర్పించలేరు కదండి. అది విశేషం. ఉంటానండి కోటేశ్వరరావు గారు. ఓ